హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 13 శనివారం గోచార రీత్యా తులారాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. ఈరోజు తులారాశి వారికి భాగస్వాములతో వివాదాలు మరియు అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు సహచరులతో వివాదాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి ఆశలు నెరవేరే అవకాశం కల్పించడం లేదు. ఇక విద్యార్థులు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకు సహనంతో ముందుకు సాగటం మంచిది. ఈ రోజు తులారాశి వారు మీకు అన్ని విషయాలలో అనుకూలత లేదు. ఇక మీరు ఉద్యోగాలలో ఉన్నవారు అయితే సహోద్యోగులతో మీకు మాట పట్టింపులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మౌనంగా వ్యవహరించడం మంచిది. ఇక వ్యాపారులకు కూడా వ్యాపారాల్లో వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు తులారాశి వారు మౌనంగా వ్యవహరించడం మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. లేదంటే మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే సూచనలు అయితే, భారీగా నష్టపోయే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు వివాదాలలో తలదూర్చకుండా ఉండడం మంచిది. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా సరే సంయమనం పాటిస్తూ మౌనంగా వ్యవహరించడం మీకు మేలు చేస్తుందని చెప్పుకోదగిన సూచన. కాబట్టి తులారాశి వారు ఈ రోజు జరగబోయేది ఇదే తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక తులారాశి వారు ఈ రోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ రోజు సకాలంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇక తులారాశి వారు ఈ రోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలు సందర్శించినప్పుడు మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారు ఈ రోజు నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార జీవితం ఎవరైతే గడిస్తూ ఉన్నారో ఈ రోజు అన్ని విధాలుగా కూడా మీకు నష్టాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రోజు ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగిన సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఈ రోజు ఉత్సాహవంతమైన కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మీరు మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.